డిఎస్సి ఎగ్జామ్ జరగదు అని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది ఎందుకో ఏమిటో వాళ్ళ ఉద్దేశం తెలియదు కానీ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పండి. సరే, వాళ్ళు ప్రచారం చేయడం తప్పు. సరే, ఆ మాటలు నమ్మి చదవకుండా ఉండటం ఇంకో పెద్ద బ్లండర్. ఇప్పుడు మనకు జరుగుతుంది అదే. సోషల్ మీడియాని నమ్ముకుని పరీక్షలు జరుగుతాయి జరగవని నిర్ణయించుకుంటున్నారు చూడండి, అది తప్పు. నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది, ఈ వర్గీకరణ సమస్య అతి త్వరలో పరిష్కృతమవుతుంది, కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా ప్రిపేర్ అవ్వండి అని డిఎస్సి వాళ్ళని పలు సందర్భాల్లో హెచ్చరించాను. తీరా రేపు చూడండి, డేట్స్ రాగానే టైం సరిపోదు అని మళ్ళా కొంతమంది ఉద్యోగ ప్రతినిధులు లేదా టీచర్ ఉపాధ్యాయ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మళ్ళీ లాబింగ్ మొదలెడతారు. దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే సీరియస్గా చదివే క్యాండిడేట్స్. అయితే ఈసారి ప్రభుత్వం అటువంటి లాబింగ్ని ఎంకరేజ్ చేయదు అని నేను అనుకుంటున్నాను. వై? బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వము చాలా వరకు సీరియస్గా నోటిఫికేషన్ విషయం మీద దృష్టి సారించింది. ఆ పరంపరలోనే మనకి అందుతున్న సమాచారం ప్రకారం డిఎస్సి ఎగ్జామ్ ఏప్రిల్ 3rd or 4th వీక్లో ఆర్ మే 1st వీక్లో నిర్వహించబడే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం మే 2nd వీక్లో ఎగ్జామ్స్ అయిపోతాయని తెలుస్తుంది ప్రాథమికంగా వాళ్ళు గీసుకున్న స్కెచ్ల ప్రకారం. సో అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటర్న్ ట్రైనింగ్ కూడా ఇచ్చి జూలై 1st నుంచి ఉద్యోగాల్లోకి తీసుకెళ్లే ఆలోచన ఈ ప్రణాళికలో కనిపిస్తుంది. ఇది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఒక వారం చదువుతారు, మళ్ళీ 4 వారాలు వెనక్కిపోతున్నారు. ఎవడో చెప్తాడు ఎగ్జామ్ వస్తుందని చదువుతారు, మళ్ళా ఎవరో చెప్తారు ఇప్పట్లో జరగదు అని మళ్ళీ మానేస్తారు. అలాంటి ఎండ వానాకాలపు చదువులు, మీకు పూర్వకాలంలో ఇది ఉండేది, ఎండ ఉంటే ఎండ ఉందని వచ్చేవాళ్ళు కాదు, వాన ఉంటే వాన ఉందని వచ్చేవాళ్ళు కాదు. అందుకే అది ఎండ వానాకాలపు చదువుల వల్ల ఉపయోగం లేదనేవాళ్ళు. అలాంటి చదువులు చదివితే చివరికి మీరు మరలా నిరుద్యోగులుగా మిగిలిపోతారు. సో డిఎస్సి కూడా ఫిక్స్డ్గా కన్ఫర్మ్డ్గా వస్తుంది. నేను గత వీడియోలో చెప్పినట్టు కానిస్టేబుల్ కూడా ఉన్న అవరోధాలు తొలగిస్తున్నారు, వస్తుంది. అలాగే గ్రూప్ 1 విషయం వస్తే దాన్ని ఒక ఎంక్వైరీ కమిటీకి పెట్టడం వలన కొద్దిగా టైం పట్టేట్టే ఉంది, కానీ ఇమ్మీడియట్గా దానికి సొల్యూషన్ కనపట్లేదు.